ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. మనిషికి మద్యం మత్తు ఎన్ని ఆగడాలకు వడిగడుతుందో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. తన షాప్ ఎదురుగా మోటార్ సైకిల్ ను పార్క్ చేయొద్దు అనే చిన్న మాట ఆ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అతనిని దారుణంగా చితక్కొట్టేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్లో కళ్ళు దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఇద్దరు యువకులు కళ్ళు దుకాణం ఎదురుగా తమ మోటార్ సైకిల్ ని పార్క్ చేయబోయారు. ఇంతలో ఆ దుకాణం యజమాని ఇక్కడ పార్క్ చేయకూడదని అభ్యంతరం తెలిపారు. అసలే మద్యం మత్తులో ఉన్న ఆ యువకులకు యజమాని అభ్యంతరం చిర్రెక్కిచ్చింది. దాంతో ఇరువురు ఒకరినొకరు రెట్టించుకున్నారు. సహనం కోల్పోయిన యువకులు ఇటుక రాయిని తీసుకుని దుకాణం యజమాని యామవరపు ఆంజనేయులు తల మీద బలంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులకు తల పగిలి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఇంతలో స్థానికులు కొందరు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆంజనేయులు చికిత్స పొందుతున్న తలపై 3 కుట్లు పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు పండు, సతీష్ గా గుర్తించారు. వారు కూడా స్థానికులేనని పోలీసులు తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నా కొడక నిజంగా అమ్మా నేను నిండగా మాలేసా అంటే అన్న నా అన్నమ్మా అంటే మీ అమ్మ నువ్వు అంటూ ఊరుకుంటావేందమ్మా అమ్మా నీ అమ్మ నీకు అంతా ఊరుకుంటావేందమ్మా ఏమన్నా అంటే మీ అమ్మలో ఆచారం పోయింది వాడిని కొత్త కొత్త ఊరుకుంటారండి బయటకు పంపించానండి పట్టాల తమ్ముడు లంచ కూడా మమ్మల్ని కంటే ఏంటో లంచలా కావస్తున్నాయండి. నీ అమ్మ నిజంగా మమ్మల్ని చేతలాడుతుందా ఎవరికైనా ఫోన్ చేసుకోమని అమ్మ నీకు లంచలా కావస్తున్నాయండి. నేను మాలేసుకున్నా అంటే ఈయన మాలేసుకుంటే వీళ్ళమ్మ అయితే అలా కావచ్చు చెప్పన్నా కరెక్ట్ కాదన్నా ఓకేనా సరే సరే ఇదిగో రేపు నుంచి తెలియదు సరే ఓకే మీ వాళ్ళు మీలా కావస్తే ఇదిగో 5 నిమిషం సతీష్ ఎట్లా పక్కన సతీష్ పక్కన సతీష్ పక్కన దేవుడు అవునా రే అవునా పెట్టుకున్నా నువ్వు బయటికి రాబడకు మమ్మనంటావా మమ్మనంటా మమ్మల్ని గట్టగా నచ్చిందిరా నీకు కొట్టుకోవాలి నేను పెట్టుకున్నాను అన్ని పెట్టుకుంటే ఏం మాట్లాడాలి వెళ్ళిపోతారు బండి స్టార్ట్ చేస్తారు బండి స్టార్ట్ చేస్తారు వెళ్ళిపోతారు మొత్తం రికార్డ్ అయ్యిందా బాగుంది మాట మాట్లాడాలి